హలో గైస్, అందరికీ నమస్తే. మై డియర్ సోషల్ మీడియా వ్యూవర్స్ అండ్ మై బిజినెస్ ఫ్యామిలీ. మనకి సంవత్సరం 2025 ఎండు దశకు వచ్చేసింది. మనకి 2026 వెల్కమ్ పలుకుతూ ఉంది. 2025 గుడ్ బై చెప్తా ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే, కాలం మారిపోతూ ఉంది, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లో మాత్రానికి పెద్దగా మార్పులు అయితే రావడం లేదు. కానీ ఈ మార్పు రాకపోవడం అనేది మనలో లోపమా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతేనని ముద్రించబడినటువంటి సమాజంలో ఉన్న విధానం ఒక్కసారి మనం గమనించుకుంటే, ఈరోజు నేను మీకు ఒక కొత్త అలవాటుని చెప్పాలనుకుంటున్నా. ఉపయోగిస్తే మీ 2026 సంవత్సరం మాత్రానికి మీలోని మార్పుల్ని ఖచ్చితంగా తీసుకురాగలదు. అది నేను గ్యారంటీ. నేను అప్లై చేసి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నా కాబట్టి మీకు ఆ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. అదేంటి అంటే, మీరు ఎన్నో రకాల వ్యసనాలకు అలవాటు కూడా ఉంటారు కదా. కానీ ఈరోజు నేను ఒక కొత్త వ్యసనాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఆ వ్యసనాన్ని ఈ యొక్క 2026కి అప్లై చేయండి. అది మీ వ్యసనంగా మార్చుకోండి. మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి, గ్యారంటీగా. ఓకే, ఇంతకీ వ్యసనం ఏంటో తెలుసుకుందామా? ఏం లేదు, ఆ వ్యసనం చాలా సింపుల్. కానీ అది వ్యసనం కింద మార్చుకుంటేనే మీ లైఫ్లో మీరు ఎదుగుతారు, గ్యారంటీగా. అంటే 2027లో మీకంటూ కొన్ని మార్పులు చెప్పుకునే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. నేను చెప్తున్నా, ఇదైతే పక్కా నేను చెప్తున్నా. ఏంటి సార్, ముందా వ్యసనం ఏంటో చెప్పండి సార్ అంటారు కదా. ఓకే, రైట్, చెప్తున్నా, వెయిట్ చేయండి. ఏం లేదండి, మీలో మీరు రోజు రోజుకి ఎదగలుగుతున్నారా లేదా, మీలో మీరు మార్పు తెచ్చుకుంటున్నారా లేదా అనే దానిపై మీ దృష్టి పెట్టడమే మీ వ్యసనం. ఇది చేశారనుకోండి, ఇప్పటివరకు ఉన్న వ్యసనాలన్నింటికంటే మీ లైఫ్ మీద మీకు పిచ్చి స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం పక్కా గ్యారంటీ చెప్తున్నా. కానీ మీరు ఆ వ్యసనాన్ని వంట పట్టుకుంటేనే, కొంతమందికి సిగరెట్ కాల్చడం ఒక వ్యసనం, మందు కొట్టడం ఒక వ్యసనం, ఇవన్నీ నథింగ్. వాటి వల్ల మీ జీవితంలో మార్పులు వస్తాయా అంటే వస్తాయి. ఆరోగ్యకరంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు పొగ తాగేవాడికి ఏమవుతుంది, లోపలంతా పొగ వచ్చేసి లంగ్స్, లివర్ అన్నీ పోయి మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు కాదు కదా మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? మన జీవితంలో ఉన్నత స్థాయి జీవితం. మనకంటూ కుటుంబం వస్తుంది, మనకంటూ పిల్లలు, తర్వాత బాధ్యతలు, వాళ్ళని మంచిగా సెటిల్ చేసేటటువంటి లైఫ్ స్టైల్. అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ వ్యసనానికి నేను చెప్తున్న ఈ విషయాన్ని ఏంటంటే, మీ నుంచి మీరు ఈ రోజు నేనేంటి, రేపు నేనేంటి, నాలో ఏం మార్పు వచ్చింది అనే దాన్ని మీరు దృష్టిగా పెట్టుకుని వ్యసనంగా మార్చుకుంటే ఖచ్చితంగా మీలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి, మొలకలెత్తుతాయి. ఆ మొలకల్నే రేపు పొద్దున చెట్లుగా, ఆ తర్వాత ఫలాలుగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. దాంట్లో ఒక చిన్న టిప్ కూడా ఈరోజు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, రీసెంట్గా నేను చూస్తున్నానండి, ఫైనాన్స్ కంపెనీస్ ఏదో ఒకటి పేరైతే ప్రస్తావించదలుచుకోలేను, మనకి అవసరాల్ని అడ్డం పెట్టుకుని అదే అడ్వాంటేజ్ చేసుకుని ఈరోజు మనకు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు అత్యవసర పరిస్థితిలో ఉంటే కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ నేను అప్పిస్తానని చెప్పేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము ఏ మాత్రం దాని మీద అవగాహన లేకుండా కూడా లాగిన్ ఫీజెస్ అని ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి. అవి గవర్నమెంట్ నామ్స్ ని కొన్ని పర్మిషన్స్ తీసుకొని డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కొన్ని పర్మిషన్స్ లోబడి టర్మ్స్ కండిషన్స్ అంటూ చెప్తూ వాటిపై మనకు కొంత ఛార్జ్ రూపంలో 2,000, 3,000, 5,000 రూపాయలు, ఇదేంటంటే జస్ట్ లాగిన్ ఫీజు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాన్ని ముందు క్యాష్ చేసుకుంటున్నారు. నాకు ఒక 3 లక్షలు అవసరం కదా, ఇప్పుడు 2,000 పెడితే ఏం పోయింది అని చెప్పేసి అవగాహన దాని మీద ఆ కంపెనీ నిజంగా లోన్ మనకి ఇస్తుందా, అలాగే వాళ్ళ లోన్ కి ముందు అప్రూవల్ రావడం కంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకునే విషయంలో వాళ్ళకు ఒక 100% లీగల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండకపోతే, 70% ఉండి 30% లేకపోతే నేను మేనేజ్ చేస్తానని చెప్పేసి మీ దగ్గర ఎవరైతే లాగిన్ తీసుకుంటున్నటువంటి ఏజెంట్ ఉన్నాడో 100% మీకు ఇప్పిస్తానని చెప్తాడు. ఇక్కడ ఒక విషయం,
ఆ ఏజెంట్ తప్ప అంటే నేను అది కూడా చెప్పనండి. విషయం ఏంటంటే ఈ పర్మిషన్ తీసుకున్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో మన దగ్గర ఇద్దరిని గేమ్స్ ఆడిస్తా ఉంది. ఏంటి ఆ గేమ్స్ అంటే, ఇటు అక్కడ పనిచేసే ఎంప్లాయీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, అక్కడ లోన్కి వచ్చినటువంటి కస్టమర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇద్దరు కూడా అక్కడ సఫర్ అయ్యేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాలి. మనం కస్టమర్ వేలో చూస్తే అవగాహన అనేది అది ఎంతవరకు కరెక్ట్, ఈ కంపెనీ మనకు లోన్ నిజంగా ఇస్తుందా ఇవ్వదా అనేది ఆలోచించలేకపోవడం మెయిన్ రీజన్ ఏంటంటే తన దగ్గర ఏదో మిస్టేక్స్ ఉండటం. తన ఫైల్లో ఇది ఏమైనా తప్పు ఉంటే ఈ తప్పుకి సంబంధించి ఏజెంట్ మేనేజ్ చేసి మనకు లోన్ ఇప్పించేస్తాడు కదా, ముందైతే వాళ్ళకి కావాల్సింది ఏదో 2-3 వేల రూపాయలు లాగినే కదా చేసేద్దామని చెప్పేసి ఒక ఆలోచన. బట్ ఒకటి గమనించండి, మీ దగ్గర 100% లీగల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే లోన్ అప్రూవల్ 100% జరుగుద్ది. అలా కాకుండా ముందు ఏజెంట్ ని మేనేజ్ చేస్తాను సార్ అని చెప్పేస్తాడు, తర్వాత రిజెక్ట్ అయింది సార్ నేనేం చేయలేదు సార్ అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. మనం ఇంకేం చేస్తాంలే అతను కూడా ట్రై చేశాడు కదా అని చెప్పి మనం కూడా అనుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము ఎవరెవరు సఫర్ అవుతున్నారంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో లాగిన్ ఛార్జెస్ తీసుకుని ఆ కంపెనీలు చాలా మంచి స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏజెంట్ కూడా అక్కడ పనిచేసే వర్కర్ కూడా ఏమవుతుంది అంటే తనకి ఒక కంఫర్ట్ జోన్ లో జాబ్ దొరుకుతుంది కదా, నేను ఏ రిస్క్ తీసుకోకుండా ఇక్కడ కేవలం ఫైల్ చూపిస్తే చాలు కదా అనేటటువంటి విధానంలో అతను కూడా అక్కడ పనిచేయడానికి జాబ్కి వెళ్ళిపోతున్నాడు. కానీ ఏంటంటే విషయము ఇతను ఏ రిస్క్ లేదని అనుకుంటున్నాడు, కానీ అసలు రిస్క్ అక్కడే ఉంది. ఏంటంటే ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఆ లోకాలిటీకి సంబంధించినటువంటి స్టాఫ్ నే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎక్కడైతే ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఆ బ్రాంచ్ ఓపెన్ చేసిన ఏరియాలో ఎవరెవరికైతే ఆ ఏరియాలో ఒక బాండింగ్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూసుకొని ఆ సరౌండింగ్స్ కి వాళ్ళని ఎంప్లాయీస్ గా క్రియేట్ చేసి ఫీల్డ్ కి పంపిస్తారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ, ఎంప్లాయీ యొక్క ఫేస్ వాల్యూ పనిచేస్తుంది. అక్కడ ఎక్కడో ఉంటది కంపెనీ, ఇది రిజెక్ట్ అయితే ఇక్కడ ఎంప్లాయీని తిట్టుకుంటాడు కానీ కంపెనీని ఎవడు తిట్టుకోడు కదండి. ఒకసారి ఆలోచించండి. ఈ ఎంప్లాయీ ఏంటి, నెలకు వచ్చేటటువంటి 20,000 రూపాయల శాలరీ, 25,000 రూపాయల శాలరీ కోసం అక్కడ జీతానికి కుదిరి నాకేముందిలే ఇక్కడ రిస్క్, అక్కడ కంపెనీ కదా మెయింటైన్ చేసేది, లోన్ ఇచ్చేది కంపెనీ కదా అంటే అసలు రిస్క్ ఏంటంటే ఈ ఎంప్లాయీ మీద ఉన్నటువంటి ఫేస్ వాల్యూతోనే నాకు తెలిసిన వ్యక్తే కదా నాకు లోన్ ఇప్పకుండా పోతాడు ఆ కంపెనీలో అని చెప్పేసి ఇతను అనుకుంటాడు. ఇక్కడ కస్టమర్ అంటే చూడండి, మీకు తెలియకుండానే ఎంప్లాయీకి ఉపయోగించి ఎంప్లాయీ ఫేస్ వాల్యూతోనే కంపెనీలు డెవలప్మెంట్ అవుతున్నాయి. మరి ఇదంతా అన్ని చోట్ల జరిగేదే కదా సార్ అంటే నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక అసలు ఇది చెప్పలేని మార్వెలస్ డిజైన్ చేసినటువంటి ప్లాట్ఫామ్ ఉంది. మీరు లాగిన్ ఫీజు కంటే తక్కువ ఏదైతే 3-5 వేల రూపాయలు పెడుతున్నారు కదా, మీ లైఫ్ ని బాగు చేసుకోవాలనుకుంటే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఏదైనా సరే గుడ్డిగా నాకు అవసరం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోకూడదు ఎక్కడ పడితే అక్కడికి. దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవాలి, దాని యొక్క బయోడేటా తెలుసుకోవాలి, ఏం చేస్తారో తెలుసుకోవాలి, ప్రీవియస్ వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి. అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ తీసుకోవాలి. మనకు అవసరం ఉంది కదా అని చెప్పేసి వచ్చేస్తారు అని చెప్పేసి అరాకొర తెలుసుకుని వెళ్ళిపోతే దాని మీద వచ్చేటటువంటి రిజల్ట్ కి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి అవేర్నెస్ ఫస్ట్, నాలెడ్జ్ ఈజ్ ఫస్ట్, గెయినింగ్ ఈజ్ నెక్స్ట్. అంటే ముందు మీరు సంపాదించడం నేర్చుకున్న తర్వాత సంపాదనకు అర్హులు అవుతారు. మీరు ఇప్పుడు లోన్ తీసుకుంటారు బ్రదర్, తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఆ ఈఎంఐ కట్టాల్సింది ఎవరు, మీరు కాదా? అప్పుడు సంపాదించొద్దా? అప్పుడు మీరు ఇంట్రెస్ట్ తో సహా చెల్లించాలి. అదే సంపాదించుకున్నారనుకోండి, ఆ 3 లక్షల రూపాయలు మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీర్చేసుకునే శక్తి మీ దగ్గర ఉందనుకోండి, వడ్డీతో పని మీకు ఏమైనా ఉందా? ఆ వడ్డీ ఎవరికి పోతా ఉంది? ఆ కష్టం ఎవరిది? ఇన్ కేస్ ఇన్ టైం కట్టకపోతే ఆ ఫైన్స్ ఎవరివి? అవన్నీ మనమే కదా. ఇవన్నీ కూడా నేను అనుభవించి చెప్తున్నా, నేనేమి ఇందులో ఎక్స్పీరియన్స్ లేక చెప్పట్లేదు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఒక ఓన్ షాపు, ఒక చిన్న ఒక మిషన్ టెక్నీషియన్ గా పనిచేసి కుట్టు మిషన్లకి, తర్వాత సేల్స్ బాయ్ గా కూడా నేనే సేల్స్ చేసేవాడిని. ఇవన్నీ చేసి ఎన్నో రకాల కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగినటువంటి లోన్ల విషయాలలో, అలాగే చిట్టి విషయాలలో, కొన్ని విషయాల్లో నేను పడ్డ స్ట్రగుల్ ని చూసిన తర్వాత ఒక మంచి కంపెనీ ఒక సిస్టమేటిక్ వేలు ఉంటే దానిని నిర్విరామంగా ఇప్పటికీ సుదీర్ఘ కాలం ఒక 7 నుంచి 8 సంవత్సరాల కాలం ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఒక రూట్ ప్రకారమే
కంపెనీ ఏదైతే సిస్టమ్ ఇచ్చిందో ఆ సిస్టమ్ ప్రకారమే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2, 3,000, 4,000 అది జస్ట్ లాగిన్ ఫీజు. ఆ లాగిన్ ఫీజు మీరు ఏ సంస్థ కన్నా ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చారనుకోండి, దాంట్లో మీకు ఏమొస్తుంది? 0 వస్తుంది. కానీ ఎలాంటి ఫీజు లేకుండా ఒక మంచి నాలెడ్జ్ వెల్ఫేర్ రూపంలో, అంటే మీకు స్వయం ఉపాధి కల్పిస్తా తప్ప మీకు ఎలాంటి ఫ్రీ డబ్బు అనేది నేను ఇవ్వను. నా దగ్గర నుంచి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాను. దట్ ఈస్ బిజినెస్ ఎడ్యుకేషన్. ఉన్నట్లో మార్కెట్ లో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏ జాబ్ కూడా పనికిరాదు. ఈ మధ్యనే మా ఫ్రెండ్ దాదాపు ఒక 10-12 సంవత్సరాల పాటు టీచర్ జాబ్ చేసి రిజైన్ చేసి ఇవాళ 10-12 లక్షలు సంపాదిస్తానని చెప్పేసి, నెలకి ఎంతమంది సంపాదిస్తాను, 3 గంటలు నాకు టైం కేటాయించండి అని చెప్పేసి ఫేస్బుక్ లో స్టేటస్ పెడుతున్నాడు, జాబ్ రిజైన్ చేసి. దట్ ఈస్ బిజినెస్ పవర్. నేను ఆల్రెడీ ఇదే వ్యాపార రంగంలో, అంటే స్వయం ఉపాధిగా చేస్తూ 20 సంవత్సరాలు పనిచేశాను. మార్కెటింగ్ రంగంలో అత్యున్నత స్థాయి ఉన్నటువంటి సిస్టమేటిక్ వేలో దాదాపు 8 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇవన్నీ చూస్తూ నాకున్నటువంటి కొన్ని ఆలోచనల్ని పొదును పెడుతూ నాకు మెచ్యూరిటీ ఉన్న దాని విషయంలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. దాన్ని అర్థం చేసుకోండి. మనం ఏది పూర్తిగా తెలియకుండా సగం సగం తెలుసుకుని మనకున్న అవసరాన్ని తీసుకెళ్లి ఈ అవసరం ఒడ్డెక్కింది కదా అని చెప్పేసి తొందరపడి ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోకండి. అది మీకే ఇబ్బందికరం. మనం ప్రతి రూపాయి మన కష్టార్జితంతో సంపాదిస్తున్నాం. అది ఎంత చెమటోడితే మన ఇంటికి వచ్చిందో తెలుసుకోవాలి. ఆ రూపాయిని వాల్యూగానే ఉపయోగించుకోవాలి. అది దుర్వినియోగం జరగడానికి అవకాశం ఉండకూడదు. కాబట్టి మీ యొక్క రూపాయి మీకు చాలా వాల్యూ. ఆ వాల్యూని ఇంకా అడిషనల్ వాల్యూని పెంచుకోవాలి, నా యొక్క ఆలోచనలు పెంచుకోవాలి, నాకు పదును పెంచుకోవాలంటే నేను చెప్పిన వ్యసనం ఉంది కదా, ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడే విధంగానే నేను తయారు చేయాలనే ఉద్దేశం. ఒక మంచి మార్గంలో మన భారతదేశ యువతను నడిపించాలనేది నా సంకల్పం. ఇవన్నీ కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ మనము రాబోయే సంవత్సరానికి నేను చెప్పిన వ్యసనాన్ని మీరు అలవాటు చేసుకుంటే నా వీడియోలు ఇంకా మీకు పదునైన విషయాలు, ఇంకా నేను నేర్చుకునే కొత్త కొత్త అంశాలపై, అలాగే మీకు ఏమైనా సరే ఒక ఫలానా సబ్జెక్ట్ పై నాకు రిక్వైర్మెంట్ ఉంది బ్రదర్, ఆ సబ్జెక్ట్ మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే ఒక వీడియో తయారు చేయగలరా నా కోసం అని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేసిన నేను ఆ విషయాన్ని నేను పరిశీలించి నా యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ వీడియో మీకోసం ఏదైనా తయారు చేయాలని తయారు చేస్తాను. ప్రస్తుతానికైతే ఆ తొందరపడి కొన్ని ఫైనాన్స్ కంపెనీలలో నాకు ఈ లోన్ కావాలని చెప్పేసి చికాకు చేసుకోకండి. డబ్బుని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మిమ్మల్ని జరిగే సద్వినియోగం ఉండేలాగా మీ పిల్లలకి, మీ యొక్క కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేలాగా అది కూడా మీకు పనిచేస్తుంది. ఎంప్లాయీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎంప్లాయీస్, నాకు ఏ ఫేస్ వాల్యూ అవసరం లేదు కదా, నేను కంఫర్ట్ జోన్ లో కూర్చుంటాను కదా, నేను సీట్ లో కూర్చుంటే నాకు జీతం ఇచ్చేస్తారు కదా అంటే ఎవరు ఎప్పటికి ఇవ్వడండి. మనమే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళే అందరికీ కూడా టార్గెట్ చెప్పాలంటే. ఎందుకంటే ఏది జరగాలన్నా ఒక కామన్ మ్యాన్ నుంచే ఎక్స్ప్లోర్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే. అలాంటి వాళ్ళ ద్వారాగే అపర కోటీశ్వర్లు ఇంకాస్త కోటీశ్వర్లుగా మారిపోతున్నారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రానికి ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉన్న చోటే ఉండేటట్టు పరిస్థితికి వస్తా ఉంది. ఈ డిఫరెంట్ సెక్టార్స్ ఉపయోగించుకొని మనం కూడా మనకున్న నాలెడ్జ్ లో ఏ యొక్క సెక్టార్ వల్ల ఏ రకమైన మనం ఎదుగుదల ఉంటది అనేది కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి, ఈ రోజు నేనేంటి, రేపు నేనేంటి అనేది గమనించుకొని మనలో మెచ్యూరిటీస్ పెంచుకొని మనం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి కోసం నా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటే ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన సమాచారం అందించడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తానని తెలియజేసుకుంటూ మీ కరుణారాం సైనింగ్ ఆఫ్.